యావత్తు ఆ పదం కానీ లేదంటే సఫలమైనటువంటి పదము మనకు తెలుసు. కీర్తనలు 1వ కీర్తన భాగంలో అతడు చేయనిదంతయు సఫలమగును. ఎక్కడున్నప్పుడు సఫలమవుతుంది అన్నమాట? అంటే దేవుని సన్నిధిలో వాక్యం యొద్ద నాటబడినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి జీవితాల్లో ఒక సమస్తమును వాక్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారి కృపాసత్య సంపూర్ణుడిగా లోకానికి శరీరధారిగా వచ్చినటువంటి దినాలలో ఆయన చేసినటువంటి పరిస్థితి తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత వాక్య రూపంలో మన జీవితాల్లో ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ మరి పర్టికులర్గా ఎవరు ఆ వ్యక్తి? 39వ అధ్యాయంలో 23వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ఈ వ్యక్తి ఎవరై ఉన్నారు? యోసేపు గురించి. అంటే ఆ ప్రాంతంలో అతనిలో ఏం చూశారు, ఏమి చూసి చెరసాల అధికారి అతని గురించి అంటే పెద్దగా ఇతను ఒక మాటలు చెప్పాలంటే మీకు అర్థం అవడానికి తెలియజేస్తాను. కొంతమందిని చూసినప్పుడు అవి లేదండి అతను అలాంటి వాడు కాదు అని తనని మీరు ఎలా సర్టిఫై చేస్తారు? అంటే తన వ్యక్తిగత జీవితాన్ని మీరు గమనించడం ద్వారా కానీ లేదంటే తన సాక్ష్యాన్ని మీరు అబ్జర్వ్ చేయడం ద్వారా కానీ ఆ సాక్ష్యాన్ని తను నిలబెట్టుకోవడం ద్వారా కానీ ఇలాంటి పరిస్థితులన్నీ చూసినప్పుడు లేదండి అతను చాలా మంచి సాక్ష్యము పొందినటువంటి వ్యక్తి అంటాం. అందుకనే ఇక్కడ ఈ చెరసాల అధికారి యోసేపులో ఏం చూశాడు? ఒక మంచి సాక్ష్యాన్ని చూశాడు. ఏం చూశాడు? ఒక మంచి సాక్ష్యాన్ని చూసినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. చూడండి, ప్రత్యేకించి ఈ దినమందు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మీకు తెలుసు క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎంత గొప్ప దైవజనుడైనా ఎంత భక్తిపరులైనటువంటి విశ్వాసులైనా ఈనాటి దినాల్లో చూస్తున్నప్పుడు రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేస్తున్నటువంటి భక్తులు కనబడతారు మనకి. రాష్ట్రోకులు, సమ్ములు, ధర్నాలు చేసేటువంటి క్రైస్తవులే. అంత మాత్రమే కాదు, పెద్ద పెద్ద బాకానాదాలు పెట్టుకొని సువార్తలు ప్రకటించేటువంటి వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరి అనేక రీతిలుగా దేవుని సువార్త పెద్దగా బిగ్గరగా అరిచి వాక్యాన్ని ప్రకటించేవారు ఉన్నారు. అంటే క్రీస్తు బిడలుగా మనం పిలబడేటువంటి ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటే ఎవరు దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన వారు ఎవరు? అంటే దేవుని సన్నిధానంలో ఈ ధర్నాలు రాష్ట్రోకులు చేసేటువంటి క్రైస్తవుల, లేదంటే దేవుని కోసము ఇంకేవేవో కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి వాటన్నింటినీ చేసేవారా, లేదంటే వాక్యాన్ని అనార్కలంగా బోధించేవారా, లేదంటే విశ్వాసాలుగా పిలవబడేవారా అని మనం ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరు వీళ్ళందరిలో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు ఎవరు? అంటే లోకములోనికి దేవుని సువార్త, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తిని త్వరగా పట్టేది ఏంటంటే రాష్ట్రోకులు ధర్నాలు చేయడం ద్వారా ఒక వ్యక్తికి అన్యులకి దేవుని వార్త వెళుతుందా? వాక్యం అందుతుందా? అన్యులకి దేవుని వాక్యం ఏ విధంగా మనము చూడండి. కొన్ని సందర్భాల్లో చాలామంది ఏమంటారంటే మీరు క్రైస్తవులు కదా అనేస్తారు. సింపుల్గా చాలా సులువుగా అనేస్తారు. మీరు ఎవరు? మీరు క్రైస్తవులు కదా అనేస్తారు. అంటే క్రైస్తవులకి కాళ్ళు చేతులు నోరు ఇవేమి అంటే వాళ్ళకు ఉన్నవై మనకు కూడా ఉన్నాయి. అయితే వాళ్ళకి మనకి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏంటని ఆలోచన చేస్తే దేవుని సముఖంలో క్రీస్తు స్వరక్తం చేత కడగబడినటువంటి బిడ్డలు మనము. వారు క్రీస్తు రక్తానికి దూరంగా ఉండేటువంటి బిడ్డలు వారు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు రోడ్ల మీదకి ఎక్కి పెద్ద పెద్ద కేకలు వేసేటువంటి విశ్వాసులను చూసో, లేదంటే అనార్కలంగా వాక్యాన్ని బోధించేటువంటి వ్యక్తులను చూసో, లేదంటే అనేక సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ఉండేటువంటి విశ్వాసులను చూసో లోకములో మార్పు రాదు. కానీ ఒక వ్యక్తి యొక్క మంచి సాక్ష్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో అనేకులు ఆయనను బట్టి నడిపించబడతారు. హల్లెలూయా. ఈనాడు క్రైస్తవ జీవితాలలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, మనల్ని జ్ఞాపకం చేస్తుంది. యోసేపు గురించి ఆయన తెలియజేసే ఒక మాట మీరు చూడండి 23వ వచనంలో, యెహోవా అతనికి తోడై ఉండేది కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి కూడా ఇంక దేని గురించి అంటే యోసేపు దగ్గరికి వచ్చి ఇదేమైంది, అదేమైంది, అదేంటి, ఇదేంటంటే అసలు అడగాలనుకోవట్లేదు. ఎందుకు అడగాలనుకోవట్లేదు అని అంటే బాల్య దినముల నుండి యోసేపుకు ఊహ తెలిసింది మొదలు ఎక్కడ పెరిగాడు? ఆ ప్రాంతంలోనే పెరిగాడు. అంటే ఆ నోట ఈ నోట అలా వెళుతూ ఎవరి వ్యక్తి అని అంటే ఏమో తెలియదు. బానిసగా కొనుక్కోబడినటువంటి పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఎందుకు చెరసాలలోకి వెళ్ళాడు అనే విషయం కూడా మనకి తెలుసు. పోతేపరి భార్య తన విషయంలో ఏదో చెప్పిందని ఇప్పుడు తను తీసుకెళ్లి చెరసాలలో వేస్తున్నప్పుడు నిజానికి యోసేపుని ఎలా చూడాలి? చాలా భయంకరమైన స్థితిలో చూడాలి. కానీ ఆ యోసేపును చూసే విధానం వేరు. చెరసాల అధిపతి దేని గురించి కూడా యోసేపుని లెక్క అడగలేదు. ఈనాడు చూడండి, చెరసాలలోకి ఎంతో గొప్ప దైవజనుడైనా ఒక్కసారి పోలీస్ స్టేషన్ ఆ కటకటల్లోకి వెళితే మరి గోల్డెన్ అంటే కొన్ని పదాలు వాడతారు.
పాస్టర్ గారు కదండి, నమస్కారం అండి పాస్టర్ గారు అండి, మీకు ఇక్కడ కుర్చీ వేస్తే మీరు ఇక్కడ కూర్చోండి, మీరు ఇలా రండి, ఇటు రండి, అటు రండి అన్నారు. వాళ్ళకు కొన్ని లాంగ్వేజ్లు ఉంటాయి. పోలీసులకి ఏ లాంగ్వేజ్ ఉంటుంది, వేరే లాంగ్వేజ్ ఉంటుంది. ఆ పదాలు ఉపయోగించే వాడు దైవజనుడైనా లేదంటే లోకస్తుడైనా ఎవరైనా వారు ట్రీట్ చేసేటువంటి విధానం ఒకలాగే ఉంటుంది. అంతే తప్ప పాస్టర్ గారు కదా అని చెప్పేసి ఆయనకేమో ఆ పూలపాలు పేరు, లోకస్తుడు కదని ఈయనకేమో ముళ్ళపాలు మీద కూర్చోబెట్టరు. అంటే అందరినీ కూడా అంటే ట్రీట్ చేసే విధానం ఒకలాగే ఉంటుంది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, లోకములో స్వచ్ఛందంగా దేవుని పరిచర్య స్వయత్స్గా లేదంటే చక్కగా వెదజల్లబడాలి అంటే కావాలంటే ఖచ్చితంగా దానికి ఏం కావాలి అని అంటే మంచి సాక్ష్యము కావాలి. ప్రతి విశ్వాస జీవితంలో మంచి సాక్ష్యం అంటే ఏంటంటే దేవుని ద్వారా పిలవబడినటువంటి ప్రతి క్షణం, అంటే మనం పిలవబడినటువంటి క్షణం మొదలుకొని ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో ఎలాగైతే కొనసాగుతూ ఉన్నామో దానికి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకే, లోకంలో బురద జల్లే వారు లేకపోలేదు. ఎవరేం బురద జల్లినా నీవేంటో దేవునికి తెలుసు, దేవుడు ఏంటో నీకు తెలుసు. కనుక దేవునితో నువ్వు కొనసాగేటప్పుడు లోకముల వారు బురద జల్లేటువంటి ఆ బురద ఇప్పుడు నీ మీద పడుతూనే ఉంటుంది. కానీ నీవు ఎలాంటి సాక్ష్యాన్ని దేవుని దగ్గర పొందుకోవాలని అంటే, అందుకని ఇక్కడ మన 23వ వచనం ఎందుకంత పర్టికులర్గా మీకు అటెండ్ చేస్తానంటే, అతనికి దేవుడు తోడైనందున లోకస్తులు కానీ అక్కడ పోతెఫరు కానీ ఫరో కానీ యోసేపుకు తోడు లేదు. వారు అంటే కొంత విధంగా చెప్పాలంటే మనసులో బాధపడుతున్నారు, అరే యోసేపు అలా చేస్తున్నాడు అని. కానీ దేవుడు యోసేపుకు తోడైనందున ఏం జరుగుతుంది అని అంటే, అతడు ఎక్కడికి వెళ్ళినది దేవుడు సఫలం చేస్తూ ఉన్నాడు. తన జీవితంలో విఫలం అనేది కనబడలేదు. పిల్లలు మీకు తెలుసు, ప్రపంచానికి క్రైస్తవ్యం అనేది ఏ దేశం నుండి మొదలైంది? ప్రపంచానికి క్రైస్తవ్యం అనేది ఏ దేశం నుండి మొదలుపెట్టారు? మరలా అడుగుతున్న ప్రశ్న జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రపంచ నలుమూలలకి క్రైస్తవ్యం అనేది ఏ దేశం నుండి ప్రారంభించబడింది? భారతదేశంలో ఒకరు, జర్మనీ. ఓకే, పర్లేదు, చెప్పండి, తప్పే ఉంది. మీకు తెలిసింది చెప్పండి. సరే, మీకు ఇంకా అర్థం అవడానికి సులువుగా వస్తాను. బ్రిటిష్ వారు ఏ దేశం నుండి వచ్చారు? బ్రిటిష్ వారు ఏ దేశం నుండి వచ్చారు? రవి అస్తమించినటువంటి సామ్రాజ్యం అని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పిలుస్తారు. వారు ఏ దేశం నుండి మన దేశానికి వచ్చారు? పర్లేదు చెప్పండి, తప్పు ఒప్పేదో చెప్పండి. ఏమండి? ఇంగ్లాండ్. ఓకే, హల్లెలూయా. అంటే ఇంగ్లాండు ప్రపంచానికి క్రైస్తవ్యాన్ని పరిచయం చేసినటువంటి దేశము. ఆ దేశం గురించి కొద్దిగా ఆ బ్యాక్గ్రౌండ్ నేను చదువుతున్నప్పుడు నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను. ఆ విషయాన్ని నేను మీతో పంచుకోవడానికి కష్టపడుతూ ఉన్నాను. అయితే ప్రపంచానికి క్రైస్తవ్యాన్ని పరిచయం చేసినటువంటి ఇంగ్లాండ్ దేశానికి ఎవరు పరిచయం చేశారు క్రైస్తవ్యాన్ని? ఎప్పుడైనా ఉపయోగపడుతుంది క్విజ్లో. మరలా చెప్తున్నాను, ఇంగ్లాండ్ దేశము ప్రపంచానికి క్రైస్తవ్యాన్ని పరిచయం చేసింది. మరి ఇంగ్లాండ్ దేశానికి పరిచయం చేసిన దేశం అంటూ లేదా ప్రాంతం అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ దేశానికి ఎవరు క్రైస్తవ్యాన్ని పరిచయం చేశారు? ఒక వేరే దేశం నుండి వచ్చింది. ఓకే, సరే, మీకు అర్థమవడానికి తెలియజేస్తాను. ఇంగ్లాండ్ దేశంలో క్రీస్తు శకం 600 అంటే 558 98 600 ఆ సంవత్సరం మధ్యకాలంలో యువరాజుల పరిపాలన ఉండేది. ఈనాటికి యువరాజులు ఉన్నారు. అయితే ప్రజల యొక్క అవగాహన పెరగడం ద్వారా ఆ రాజుల యొక్క పరిపాలన విధానం అనేది తగ్గుతూ వచ్చింది. 550 అంటే 98 నుండి 600 మధ్యకాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక యువరాజు పేరు నేను మీకు తెలియజేస్తాను. ఇంగ్లాండ్ దేశంలో మరి ఉన్నటువంటి యువరాజు గారికి వివాహం అనేది జరిగించడానికి ఎథెల్బర్గ్ అనేటువంటి యువరాజు గారికి వివాహం చేయడానికి తల్లిదండ్రులు తర్వాత అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. యువరాజుకి వివాహం చేద్దామని చూస్తున్నప్పుడు ఈ యువరాజు గారికి వివాహం చేయడానికి మరి అందరూ కూడా ప్రయత్నాలు, అంటే ఏమంటారు ఒక మాటలో చెప్పాలంటే అమ్మాయిలు వెతుకుతారు కదా, దాన్ని ఏదో అంటారు స్వయంవరం. ఇలాంటి యువరాజులు కనుక స్వయంవరాన్ని ప్రకటించినప్పుడు యువరాజు గారు ఫ్రెంచ్ దేశంలో ఉండేటువంటి ఒక సహోదరిని జ్ఞాపకం చేసుకున్నాడట. ఆమె పేరు కూడా నేను మీకు తెలియజేస్తాను, వీరైతే రాసుకోండి. బర్ట్. ఆ సహోదరి పేరు బర్ట్. ఈయన ఆ సహోదరి గురించి విన్నాడు. ఆ స్త్రీ గురించి విని ఈ ఇంగ్లాండ్ దేశంలో ఉండేటువంటి యువరాజు గారు, ఎథెల్బర్గ్ అనేటువంటి యువరాజు గారు బర్ట్ అనేటువంటి ఆ స్త్రీ గురించి, ఆ యవన కుమార్తె గురించి విని ఈ స్వయంవరంలో అందరూ అంటే అన్ని దేశాలకి ఆ యువరాణి ఫోటోలు అన్నీ వచ్చినప్పుడు అన్నీ చూసిన తర్వాత అనుకున్నాడట, ఇవన్నీ కాదు, నాకు ఆ అమ్మాయి కావాలి. అమ్మాయిది ఫ్రెంచ్ దేశం.
నాకు ఆ అమ్మాయి కావాలి అని అంటే, ఈ బర్త్ అయినటువంటి అమ్మాయి కావాలనుకున్నప్పుడు సరే యువరాణి అమ్మాయి కబురు పెట్టారు. కబురు పెట్టినప్పుడు రాజుగారు, యువరాజు అనేటువంటి ఏతెల్బర్గ్ అయినటువంటి ఆయన అమ్మాయితో మాట్లాడాలనుకున్నాడు. ఇద్దరు అంటే ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. యువరాజు అడిగాడు, నేను ఇంగ్లాండ్ సామ్రాజ్యానికి యువరాజుని కనుక నన్ను వివాహం చేసుకోవడానికి కొన్ని వందల మంది ఎదురు చూస్తూ ఉంటారు, కానీ నేను నిన్నే ఎందుకు ఎన్నుకున్నాను అని అంటే, నీలో ఉండేటువంటి సాత్వికము, నెమ్మది, అధీనత్వము, అంటే రాజవంశములో జన్మించినటువంటి కుమార్తె అయినప్పటికీ నీలో ఎక్కడ కూడా గర్వం అనేది కనబడడం లేదు. నీ మాట విధానము, లేదంటే నీ చుట్టూ ఉండేటువంటి ఆ ప్రజల యొక్క మనస్తత్వాలు నేను అన్ని గమనిస్తున్నప్పుడు నీలో తెలియలేనటువంటి ఒక ప్రత్యేకత ఉంది, కనుక నేను వివాహం చేసుకోవాలనుకుంటూ ఉన్నాను అన్నాడట. అంటే ఈ భర్త అయినటువంటి సహోదరి చెప్పిందట, సరే నాకు కూడా యువరాజు కనుక నిన్ను కూడా వివాహం చేసుకోవడం నాకు ఇష్టమే, కాకపోతే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అన్నదట. ఏంటా కండిషన్లు అంటే, నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నాను, యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నాను కనుక నేను మిగిలిన ఏ దేవతలను కూడా నేను ఆరాధించను, కాబట్టి నేను వివాహం చేసుకున్న తర్వాత నన్ను బలవంతము చెయ్యను అనేటువంటి మాట ఇస్తే ఖచ్చితంగా నేను వివాహం చేసుకుంటాను. నా భక్తి నాదే, నీ భక్తి నీదే, నీ భక్తికి నేను అడ్డు రాను, నా భక్తికి నువ్వు అడ్డు రావద్దు అని ఈ భర్త అయినటువంటి స్త్రీ ఆ యవన కుమార్తె అడిగిందట. అయితే యువరాజు అనుకున్నాడట, ఎంత అందమైనటువంటి వినయ విధేయతలు కలిగినటువంటి కుమార్తెని అమ్మాయిని నేను ఎలా పోగొట్టుకుంటాను, సరే నీ భక్తి నీదే, నీ భక్తికి నేను అడ్డు రాను, నీ ఏదైనా చేసుకో, ఏ దేవుడినైనా ఆరాధించుకో, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నేనైతే నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి ఏతెల్బర్గ్ అయినటువంటి ఈయన ఆ ఇద్దరికి వివాహమైంది. వివాహమైన తర్వాత ఈ ఫ్రెంచ్ దేశమును విడిచి ఇంగ్లాండ్ దేశంలో ప్రవేశించింది. ఇంగ్లాండ్ దేశంలో ప్రవేశించిన తర్వాత మీకు తెలుసు, అత్తలేనటువంటి కోడలు ఉత్తమరాలు అంటారు కదా. ఏ ఇంట్లో అయితే అత్త ఉంటుందో ఖచ్చితంగా ఒకరోజు కాకపోతే ఒకరోజైనా చిన్న మనస్పర్ధలు అనేవి, లేదు చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అవి పర్టికులర్గా ఫలానని చెప్పలేము, కానీ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అయితే ఈ భర్త అయినటువంటి కుమార్తె ఆ ఇంట్లో అడుగుపెట్టిన మొదలు అత్తగారి దగ్గర నుంచి చాలా ఒత్తిడి ఎదురవుతుంది. ఎందుకని, రాజవంశములో జన్మించినటువంటి కుమార్తె కనుక ఆమె మీద రకరకాల ఒత్తిళ్లు తీసుకురావడం మొదలుపెట్టారు. అంటే ఆ రాజ్యంలో ఉండేటువంటి అనేక రకాల పరిస్థితులు, ఇంగ్లాండ్ దేశము మరి 598 నుండి 600 సంవత్సరాలు దాదాపుగా ఈ ఇంగ్లాండ్ దేశం అనేది ఒక అన్య దేశము. ఇప్పుడు మనం ప్రపంచంలో మొట్టమొదటి క్రైస్తవ దేశంగా పిలబడేటువంటి అమెరికా దేశం కానీ, లేదంటే ఇంగ్లాండ్ దేశం కానీ, తర్వాత అమెరికా దేశం కానీ, ఈ రెండు ప్రపంచంలో క్రైస్తవ దేశాలుగా పిలువబడుతూ ఉన్నాయి. కానీ 598 నుండి 600 సంవత్సరాల మధ్యకాలంలో క్రీస్తు శకం ఆ మధ్యకాలంలో అన్ని దేశాలు ఎప్పుడైతే ఈ కుమార్తె భర్త అయినటువంటి ఆ కుమార్తె ప్రాంతంలో అడుగుపెట్టిన తర్వాత అందరి దృష్టి ఆ సహోదరి మీదే ఉండేదట. మంత్రి మండలంలో ఉండేటువంటి రాజులు కానీ, సామంత రాజులు కానీ, ఇరుగు పొరుగు రాజ్యాల్లో ఉండేటువంటి ప్రజలు కానీ అందరి దృష్టి కూడా తన మీదే ఉండేది. చాలా సాదాసీదా కుమార్తెగా ఉండేది. అంటే రాణిలాగా ఎక్కడ కూడా బిహేవ్ చేసేది కాదట. తన యొక్క నడవడిక, మాట విధానము, ప్రవర్తన ప్రతిదీ కూడా ఎంత ఒత్తిడి వచ్చినా 24 గంటలు తన ప్రార్థన జీవితం తప్ప వేరొక ఆలోచన ఉండేది కాదట. సకల సౌకర్యాలు ఉన్నప్పటికీ తన యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా ఒకటే, ప్రార్థన. తన యవ్వన కాలము మరి దేవుని సన్నిధిలో మరి తన జీవితాన్ని అలా వెల్లబుచ్చుతున్నప్పుడు ఆ కుమార్తె తన ప్రేమను అక్కడ వెల్లబుచ్చుతున్నప్పుడు తన అత్తగారికి ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా అలా నవ్వుతూ స్వీకరించేదట. అత్తకి అలాగా కొన్ని దినాలైన తర్వాత అనుమానం వచ్చింది, ఏంటి అసలు ఎంత టార్చర్ పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా ఎందుకు తనకి నా మీద కోపం రావడం లేదు, ఎందుకు విసిగిపోవడం లేదు, ఎందుకు ఇలా ఉంటుంది అని ఒకరోజు తనని అడిగిందట. ఒకరోజు తనని పిలిచి, నేను చాలా నేను ఇబ్బంది పెడుతున్నాను, నాకు తెలుసు మా అత్త దగ్గర నేను ఎన్ని శ్రమలు పడ్డానో నాకు తెలుసు, అలాగే నాకు కోడలుగా వచ్చినటువంటి నిన్ను ఇలా టార్చర్ పెట్టాలని నేను ఎప్పుడో నా కొడుకు చిన్నతనంలోనే నా మైండ్లో నేను అన్ని ఫీడ్ చేసుకున్నాను. నీ విషయంలో నేను చూస్తున్నప్పుడు ఎక్కడ నా మీద కోపడినట్టు కానీ, విసుక్కున్నట్టు కానీ, లేదా లోపల తిట్టుకుంటున్నట్టు కానీ, ఎప్పుడు చూసినా నీ ముఖంలో ఒక రకమైనటువంటి నవ్వు కనబడుతూ ఉంది. అది చూసి నేను ఓర్చుకోలేకపోతూ ఉన్నా. ఇంకా నాకు నీ మీద కోపం ఎక్కువైపోతూ ఉంది. అదేంటో నాకు తెలియదు, కానీ నువ్వు ఏంటో అసలు ఆ సీక్రెట్ ఏంటో నాకు చెప్పు అని తన అత్తగారు అడిగారట. ఈ భర్త అయినటువంటి స్త్రీని అడిగినప్పుడు తన అత్తగారికి చెప్పారట, ఏమీ లేదు అత్తగారు, నేను యేసుక్రీస్తు ప్రభుల వారు అనేటువంటి ఒక వ్యక్తిని నమ్ముకున్నాను, ఆయనే ఆరాధిస్తూ ఉన్నాను. నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పించలేదు, లేదంటే నాకున్నటువంటి విధి కానీ, లేదంటే నా రాజ్యం కానీ నేను ఎక్కడ ఏది నేర్చుకోలేదు. సమస్తమును యేసుక్రీస్తు ప్రభుల వారి పాదాల దగ్గర మాత్రమే నేను నేర్చుకున్నానని ఆమె చెప్పిందట. చెప్పినప్పుడు
ఆ చాటున ఉండి ఆలకిస్తున్నటువంటి తన భర్త చూసి అనుకున్నాడట, ఓకే, నా భార్య యేసు ప్రభువుని నమ్ముకున్నది కనుక అందుకనే ఈ రాజ్యములో చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తననే ఇష్టపడుతూ ఉన్నారు. తన యొక్క కదలికలు, తన ఆలోచనలు అందరూ కూడా తనకు ఒక మాటలు చెప్పాలంటే ఆమె ఎలాగా డ్రెస్ ధరిస్తూ ఉందో, ఎలా నడుస్తుందో, ఎలా మాట్లాడుతూ ఉందో, ఏదైతే అనుసరిస్తూ ఉందో చాలామంది యవన కుమార్తెలు అందరూ కూడా ఆ యువరాణిని ఫాలో అవ్వడం అంటే అనుసరించడం నేర్చుకున్నారట. అప్పుడు అనుకున్నాడట తన భార్య దగ్గరకు వచ్చి, నువ్వు నమ్మేటువంటి యేసు ప్రభువుని నేను కూడా నమ్ముకుంటాను అని ఈ ఎథెల్బర్గ్ అయినటువంటి యువరాజ్ గారు ప్రపంచంలో ఒక దేశానికి యువరాజు అయినటువంటి ఇంగ్లాండ్ దేశంలో మొట్టమొదటి విశ్వాసి ఎవరు అని అంటే ఎథెల్బర్గ్ అయినటువంటి ఒక రాజు. అతను ఎప్పుడైతే నమ్ముకున్నాడో, అందుకనే దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఒక పెద్ద సువార్థికుడో, లేదంటే పెద్ద ప్రసంగికుడో, గాయకుడో, లేదంటే ఎక్కువ సంవత్సరాలు అనుభవించినటువంటి విశ్వాసులు, లేదంటే పెద్ద పెద్ద ధర్నాలు రాష్ట్రాలు చేసేటువంటి వ్యక్తులు చూసే లోకస్తులు ఎవరు కూడా మారరు. ఏం చూసి మారుతారంటే మన యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని. ఈరోజు మన ఇంటి పక్కన చుట్టుపక్కల వారందరూ కూడా ఏం చూస్తారంటే చాలా సందర్భాలు అంటారు, మీరు క్రైస్తవులు కదా, మీరు అలాగే మాట్లాడేస్తున్నారు అంటారు. బైబిల్ కింద కూడా ఒక మాట ఉంది, ఆదాము కూడా వారి వంటి వాడే అన్నారు. అంత మాత్రమే కాదు, ఆదాము కూడా వారిలో ఒక్కడే అన్నారు. సృష్టిలో మొట్టమొదటి కుమారుడు దేవుని స్వహస్తాల ద్వారా తయారు చేయబడినటువంటి వ్యక్తి వారిలో ఒక్కడే అని అంటే చాలా భయంకరమైనటువంటి మాట. ఈరోజు మనం కూడా లోకస్తులతో సమానంగా మన జీవితాలు వెళ్ళబుచ్చుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు కూడా మనలాంటి వారే అంటారు. అందుకనే బైబిల్ గ్రంథంలో దైవజనుడు అంటారు, పౌలు గారు, మనం ఉంటే సాంబ్రాణిలాగా ఉండాలంట. ఎలా ఉండాలట? సాంబ్రాణిలాగా ఉండాలట. లేదంటే సముఖపు రొట్టెల బల్ల ఉంది కదా, ఆ రొట్టెలాగా ఉండాలట. బల్లల రొట్టె అంటే రొట్టెలు, ఆ సముఖపు బల్ల ఏదైతే ఉందో ఆ బల్ల మీద రొట్టెలు ఎలా ఉంటాయంటే ఒకవేళ పులిసిపోయి అనుకోండి అవి దేనికి పనికిరావు. ఆ తర్వాత సాంబ్రాణి పాడైపోయింది అనుకోండి, నిస్సారం అయిపోయింది అనుకోండి, మనం కుంపటి పెట్టి ఆ బొగ్గుల మీద సాంబ్రాణి వేస్తే ఆ తేజస్ అనేది, ఆ స్మెల్ అనేది రాదు. అనేకుల్ని దేవుని సన్నిధికి నడిపించేది సాంబ్రాణి వలె శ్రేష్టత మన జీవితాల్లో ఉండాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఉన్నాను. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ కుమార్తె విషయంలో జ్ఞాపకం చేసుకుంటే అట్టి గొప్ప నెమ్మది, సంతోషము, సమాధానము దేవుని సన్నిధిలో పొందుకున్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంతకీ మనం ఎవరిమే అంటే చాలా సందర్భాల్లో ఏమంటామంటే మేము జేఎస్ఎంబీ చర్చి విశ్వాసాలు అండి, లేదంటే పలానా చర్చి వారం అండి, పలానా చర్చి వారం అంటాం. కానీ ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే మనకి యేసు ప్రభువారి మీద, మనం యేసు ప్రభువారి మీద ఎంత ఆధారపడుతున్నామో ఆయన కూడా మన మీద అంతే యేసు ప్రభువారికి మనం అవసరమా కాదా? మన మీద ఆధారపడుతున్నారు, ఆయన ఆధారపడుతున్నారు లేదా? చూడండి ఒకసారి వాక్యం అని చదువుకోను. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో మీకు తెలియవలనని ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము, జాగ్రత్తగా గమనించండి, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమును ఉన్నదట. ఏ సంఘము అంటే ఆ సంఘం అనే దగ్గర మనం కొన్ని పేర్లు రాయొచ్చు, లోదరన్ సంఘమనో, లేదంటే ఇంక వేరే సంఘమనో, మన సంఘమనో. అంటే ఇక్కడ ఆ సంఘము ఏ సంఘం అది అని అంటే ఆ సంఘము, ఆ సంఘానికి ఏం రాస్తూ ఉన్నాడు? ఆ సంఘం ఎలా ఉండాలట? సత్యమునకు స్తంభమును, ఆ తర్వాత ఆధారమును ఉండాలి సంఘానికి. అంటే సంఘం అనగా ఎవరు అని ఆలోచన చేస్తే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి మనము ఎలా ఉన్నామనంటే సత్యము అనగా యేసు ప్రభువారు. ఎవరు సత్యం అంటే నేనే జీవమును మార్గమును సత్యమునే ఉన్నానన్నాడు కదా. ఇప్పుడు సత్యం యేసు ప్రభువారు అయితే ఇప్పుడు సత్యం ఎవరి మీద ఆధారపడుతూ ఉంది? స్తంభము. ఏ స్తంభం అది? సంఘం అనేటువంటి స్తంభము. ఇప్పుడు ఆ సంఘము, ఆ స్తంభము సరిగ్గా లేదనుకోండి, సత్యం ఏమైపోద్ది అండి? అసత్యంగా మారిపోద్ది కదా. ఇప్పుడు లోకస్తులు ఏమంటారంటే అయ్యా ఆ సంఘమా వాళ్ళ అంటారు. అంటే ఇప్పుడు ఆ సంఘం అనగానే ఇప్పుడు సంఘము ఎవరికి పిల్లర్గా ఉంది? సత్యానికి స్తంభముగా ఉండేటువంటి సంఘము అసత్యానికి స్తంభం అయిపోయింది. లేదంటే లోకంలో అనేక రకాల ఆచార సాంప్రదాయాలకు, లేదంటే రకరకాల మరి పరిస్థితులకు స్తంభం అయిపోయినప్పుడు ఇప్పుడు ఆ స్తంభం మీద ఏమి నిలబడింది? అసత్యం అనేది నిలబడదు.
సరే ఒక మాటలు చెప్పాలంటే చూడండి మీకు అర్థమవడానికి, ఆ సంఘము ఎలా ఉండాలి? సత్యము అనేటువంటి స్తంభమునికి ఆధారమే ఉండాలి. సత్యానికి ఆధారం మనమే. ఎవరు ఆ సత్యం అంటే యేసు ప్రభు వారికి ఆధారం ఎవరు? ఇప్పుడు మనమే. యేసు ప్రభు వారు అంటారు నీ వల్లే కదా, అవునా? అంటే ఇప్పుడు అక్కడ లోకంలోకి వెళ్ళినప్పుడు మనము మన ద్వారా ఆ దేవునికి కూడా ఏమొస్తూ ఉంది? అవమానం వస్తూ ఉంది. అంటే మనం పాడైపోయేదే కాక సత్యాన్ని అనేకుల దగ్గర ఎగతాళికి కారకులుగా అయిపోతూ ఉన్నాం. లోకంలో చాలామంది రకరకాల అనేక సామాన్యుల లాస్ట్ ఫ్రైడే చెప్పాను అనుకుంటాను. ఒక వ్యక్తి మితిమీరిపోయినటువంటి ఆశ కోరికలు కలిగి ఉన్నారు. స్థాయికి మించి కోరికల ద్వారా మనలో ఉండడం ద్వారా మనము అంటే ఒక సన్మార్గంలో వెళ్ళేటువంటి ప్రజలు ఎక్కడో తప్పుడు త్రోవలో డబ్బులు వస్తున్నాయని చెప్పేసి దానికి బానిసలైపోతూ ఉన్నారు. అక్కడ అనేకులు చూస్తే ఏమంటారంటే వీళ్ళు క్రైస్తవులు కదా, యేసు ప్రభు వారు మనల్ని ఏమంటారు? యేసు ప్రభు వారు. మొన్న ఎప్పుడో మేము ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఒక చిన్న పదవి నాకు కొంచెం నవ్వాలో బాధపడాలో అర్థం కాలేదు. నేను ప్రసాద్ గారు నేను ఎలా నిలబడి భోజనం చేస్తున్నాను, ఒరే యేసు, ఆవిడ ఒరే యేసు అనగానే నాకైతే అనిపించింది, కొంచెం మనసు సురుక్కం అనిపించింది. అక్కడ దాదాపుగా 100 మంది ఉన్నారు చుట్టూ. అక్కడ నిలబడి భోజనం చేస్తూ ఉంటే ఆవిడ ఏమని పిలిచింది తెలుసా? ఒరే అనగానే కొంచెం ప్రాణ సురుక్కం అన్నది. ఆడి తర్వాత ఎలా బ్రతుకుతాడో తెలియదు కానీ ఆ పదము నాకు తెలిసి ఆవిడ కోపం వచ్చినప్పుడు ఇంకెన్ని పదాలు వాడుతుందో, ఇంకెన్ని మాటలు వినియోగిస్తుందో. అంటే ఆ పదానికి ఆ వ్యక్తి ఘనత తీసుకొచ్చేవాడిగా ఉంటే పర్వాలేదు, లేకపోతే నేను వెంటనే సార్ ఏంటి సార్ పేరు మరి ఎంత ఘోరంగా వాడుతున్నారు అన్న. మీరు ఆలోచించండి, మనము ఎంతో భక్తి చేయడం ద్వారా ఇతరులు మన దగ్గరికి రాదు, కానీ మన వ్యక్తిగత సాక్ష్యం అనేది, లేదా మన కుటుంబ సాక్ష్యం అనేది, సంఘ సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో, ఇక్కడ ఈ బట్టర్ అనేటువంటి స్త్రీ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఫ్రెంచ్ దేశంలో యువరాణిగా పుట్టింది. ఇంగ్లాండ్ దేశానికి వచ్చినప్పుడు ఎథెల్బర్గ్ అయినటువంటి తన భర్తని అంత మాత్రమే కాదు, పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఆ భర్త దేవుని సన్నిధిలో రాజు దేవుని అంగీకరించిన తర్వాత తను వెళ్ళి సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తున్నాడట. రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే మిగిలినటువంటి దేశాలు కానీ లేదంటే అక్కడ ఉన్న మంత్రివర్గం కానీ వాళ్ళందరూ చూస్తూ ఉన్నప్పుడు ఇదివరకు రాజు చాలా కఠోరంగా మాట్లాడేవాడు, కఠినంగా మాట్లాడేవాడు. తను తీసుకునే నిర్ణయాలు కానీ ట్యాక్స్ కలెక్ట్ చేయడం కానీ చాలా కఠినంగా ఉండేదట. తను ఎంత సున్నితంగా మారిపోయాడంటే సాత్వికంతో, దీనత్వంతో, నెమ్మదితో మారిపోతూ ఉంటే అక్కడ చూసినటువంటి మంత్రివర్గంలో వారు కొంతమంది వచ్చి, అయ్యా మన దేశానికి ఒక సాంప్రదాయం ఉంది కదా, రాజు ఏ దేవుడిని అంగీకరిస్తూ ఉన్నాడో, ఏ దేవుడిని నమ్ముతూ ఉన్నాడో మిగిలిన వారందరూ కూడా అదే దేవుడిని నమ్ముకోవాలి కదా. మరి మీరు ఏ దేవుడిని నమ్ముతున్నారో మాకు తెలియదు, కానీ ఇది వరకు ఉన్నటువంటి గొరుకుతనం కానీ ఆ మూర్ఖం స్వభావం కానీ మీలో లేదు కదా, మేము కూడా అలా అంగీకరిస్తామంటే అక్కడ ఏం చెప్పాడు తెలుసా? ఓకే నేను రాజుని కనుక మీరందరూ రండి అని రాజ్య ప్రకటన చేయలేదట. ఆయన అన్నాడు, నేను క్రీస్తుని అంగీకరించడానికి దాదాపుగా 3 నెలలు పట్టింది. ఎన్ని నెలలు? 3 నెలలు నా భార్యని సీక్రెట్గా నేను అబ్జర్వ్ చేసిన తర్వాత, ఈ 3 నెలలు తన భార్యను సీక్రెట్గా అబ్జర్వ్ చేసి యేసు ప్రభువుని అంగీకరించాడు. రక్షణ బాప్తిసం తీసుకోలేదు. అంగీకరించిన తర్వాత అప్పుడు వాళ్ళందరికీ చెప్పారట, మీరు కూడా ఏది సత్యమో ఏది అసత్యమో పరిపూర్ణంగా గ్రహించి అప్పుడు యేసు ప్రభువుని అంగీకరించండి. నేను నమ్ముకున్నానని గుడ్డిగా మీరు నమ్ముకోవద్దు అని చెప్పేసి తన సభలో నుంచి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత తన భార్య కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత తన భార్యతో మాట్లాడినప్పుడు మరి ఇక్కడ ఇంగ్లాండ్ దేశంలో దేవుని సువార్తను ప్రకటించాలని అనేక సంవత్సరాలుగా ఫ్రెంచ్ దేశం నుంచి అగస్టిన్ అనేటువంటి దైవజనుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు క్రైస్తవ వ్యతిరేక దేశాలు ఎంత భయంకరంగా ఉన్నాయో అంతకు 100 రెట్లు వ్యతిరేకం ఇంగ్లాండ్ దేశంలో ఉండేది. ఇంగ్లాండ్ దేశంలో ఉన్నప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా అగస్టిన్ గారు విని, అయ్యో నేను ఇప్పుడప్పుడు వెళ్ళను, వెళితే ఖచ్చితంగా నన్ను చంపేస్తారని ఆ వ్యక్తి భయపడుతున్నప్పుడు ఎవరి ద్వారానో తెలిసిందట, ఆ దేశంలో బట్టర్ అనేటువంటి ఒక స్త్రీ తన భర్త ఎథెల్బర్గ్ అయినటువంటి ఇద్దరు కూడా రాణి రాజు ఇద్దరు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నారని తెలిసినప్పుడు అతడు ఈ ఇంగ్లాండ్ దేశానికి వచ్చినప్పుడు ఆ దైవజనుడిని వీరింటికి ఆహ్వానించి ఒక గది ఇచ్చి చక్కగా అతను అక్కడ ఉంచినప్పుడు 5 నెలలు దైవజనుడిని ఈ ఇద్దరు భార్య భర్తలు కూడా చక్కగా పోషించారట. పోషించిన తర్వాత 5 నెలల తర్వాత రాజు దగ్గరికి వచ్చాడట, అయ్యా యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా పరిపూర్ణంగా అంగీకరించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను, మీకు ఇష్టమైతే నాకు బాప్తిస్మం ఇవ్వండి అని అంటే, ఓకే ఆగస్టిన్ గారు ఆ రాజుగారికి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఒక 2 నెలలకి అదే దేశంలో ఒకేసారి 10,000 మంది బాప్తిస్మం తీసుకున్నారట. హల్లెలూయా. అలా ఇంగ్లాండ్ దేశం క్రైస్తవ దేశంగా మారింది. ఎంతమంది ద్వారా?
ఒక కుమార్తె ద్వారా ఒక కుమార్తె తను తీసుకున్నటువంటి నిర్ణయం, అంటే తన సాక్ష్యాన్ని అందరూ గమనిస్తూ ఉన్నారు. ఒకేసారి 10,000 మంది మారారు అని అంటే, ఒకవేళ ఆ కుమార్తె నేను రాణిని కదా అని ఉచ్చలేడుగా తను తిరుగుంటే అలా జరిగి ఉండేది కాదు. ఈరోజు మనం చాలా సందర్భాల్లో మనం బాధపడుతూ ఉంటాం, అరే సంఘం ఎదుగుదల లేదు, ఎవరు రావడం లేదు మందిరం గట్టే. నేను అంటాను, ప్రతి కుటుంబానికి దేవుని సేవకుడిగా ఒక మాట అయితే చెప్తాను. ఈరోజు మనతో ఒక వ్యక్తి మందిరానికి మన చుట్టుపక్కల వారు రాలేదు అనేది దానికి కారణం ఖచ్చితంగా మనలో కూడా చిన్న చిన్న బలహీనతలు మేబీ ఉండొచ్చు. మన ఇరుగు పొరుగు వారు మనం చూస్తున్నప్పుడు, మనం మందిరానికి వస్తున్నప్పుడు మనతో పాటు వాళ్ళకు కూడా యేసుప్రభువు అంటే ఇష్టమే, కానీ ఎందుకు అంగీకరించలేకపోతున్నారు అని అంటే దానికి కారణము మేబీ మనలో ఉండేటువంటి చిన్న చిన్న పరిస్థితులు కావచ్చు. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుప్రభు వారికి మనము ఆధారమై ఉన్నామంట. యేసుప్రభు వారు అనేటువంటి ఆ పిల్లలు నిలబడడానికి, ఆ సత్యమైనటువంటి స్తంభం నిలబడడానికి ఆధారం మన మీద ఆధారపడి ఉన్నాడు ఆయన. ఈరోజు నీ బలహీనతలు కంటే, నీ అనారోగ్యాల కొరకు, ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు మనం ఎలాగైతే యేసు ప్రభువు మీద ఆధారపడుతున్నామో, ఆయన సంఘ ఎదుగుదల కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఆయన కూడా ఎవరి మీద ఆధారపడుతున్నాడు? మన మీద ఆధారపడుతున్నాడు. ఆ సత్యమైనటువంటి స్తంభము, సత్యమైనటువంటి యేసు ప్రభు వారు మన మీద ఆధారపడుతున్నారు. సంఘము అనేటువంటి మన మీద ఆధారపడుతూ ఉంటే ఈరోజు ఈ పిల్లర్లు ఏమవుతున్నాయి, స్తంభాలు ఏమవుతున్నాయి, బలహీనమైపోతూ ఉన్నాయి. స్తంభాలు ఏమైపోతూ ఉన్నాయి, దినదినము సన్నగిలిపోతూ ఉన్నాయి. అందుకనే సత్యము నిలబడలేకపోతుంది. కనుకనే ఈరోజు మనతో పాటుగా అనేక సంవత్సరాలుగా ఒకే ప్రాంతంలోనూ ఒకే దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పటికీ చాలా సందర్భాలలో మనతో పాటుగా క్రీస్తుని ఎందుకు అంగీకరించలేకపోతున్నారంటే, మనం ఎవరికి సువార్త చెప్పవలసిన అవసరం లేదండి. మన నడవడికే వారికి గొప్ప సాక్ష్యము. మన చుట్టుపక్కల వారు, మన చుట్టుపక్కల వారికి, లేదా మనం నివసించేటువంటి ప్రాంతాలు, మనం ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వారి జీవితాలలో దేవుడు ఒక సువార్తను మన సాక్ష్యం ద్వారా వెదజల్లడానికి ఆస్కారం ఉందని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, మీరు జ్ఞాపకం చేసుకోండి, అత్త చెడ్డదని తెలియజేయడానికి ఆ ఇంట్లో ఎవరు ఉండాలి? అత్త చెడ్డది అనేటువంటి మాట చెప్పాలంటే ఎవరు చెప్తారు? కోడలు ఉండాలి. కోడలు చెడ్డదని చెప్పాలంటే అత్త ఉండాలి. ఇప్పుడు వీళ్ళిద్దరూ అత్త లేదనుకోండి, కోడలకి ఏదైనా తెలుస్తుందా? ఆవిడ మంచిదో చెడ్డది ఎలా తెలుస్తుంది? కోడలకి ఖచ్చితంగా అత్త చెడ్డది అన్నదంటే, నేను అంటాను, ఒకవేళ ఇక్కడ ఎవరైనా అలాంటి వారు ఉంటే మీ కోడలు మిమ్మల్ని చెడ్డది అన్నదనుకోండి, ఖచ్చితంగా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. లేదా మీ అత్త మిమ్మల్ని కోడలు చెడ్డది అన్నదనుకోండి, ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. అంటే చెడ్డది అని అంటే ఎక్కడో ఏదో బలహీనత, అంటే మాటలోనో ఇంక వేరే విషయంలోనో ఎందులో మనం సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వారితో తగాదం కాదు, కానీ దేవుని సన్నిధిలో ఈ యొక్క కుమార్తె వలె, బట్టల వలె మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా వారి జీవితంలో దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు చేయడానికి ఆస్కారం ఉండదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఒకప్పుడు చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఎథెల్బర్గ్ అయినటువంటి ఆ రాజుగారు ఇంగ్లాండ్ దేశంలో ఒక్కసారిగా 10,000 మందిని తనతో పాటుగా బాప్తిస్మలోకి నడిపించడానికి, రక్షణలోకి నడిపించడానికి తన భార్య అయినటువంటి బటర్, ఇద్దరు కూడా కేవలం డబ్బు ఏమైనా పంచారా? మరి బంగారం పంచారా? ఏం పంచారు? వారి సాక్ష్యాన్ని పంచారు. తన భార్య తన దగ్గరికి వచ్చింది, తన భార్యను చూసి అత్తగారు, తర్వాత కొడుకు, ఆ తర్వాత రాజ్యంలో ప్రజలు, అలా వారితో ఆగిపోయిందా? ఇంగ్లాండ్ దేశంలో ఆ 10,000 మందితో ఆగిపోయిందా? ఆ 10,000 మందితో కాదు, ప్రపంచ నలుమూలలకి క్రైస్తవ్యం అనేది ఎక్కడి నుండి వచ్చింది అని అంటే, చరిత్ర పుస్తకాలు మనకి ఏం చెప్తాయంటే, ఎక్కడి నుండి వచ్చింది అని అంటే ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చింది క్రైస్తవ్యం అంటారు. ఓకే, నిజమే. మరి ఆ క్రైస్తవ్యము పొందుకున్నటువంటి ఆ 10,000 మంది అలా ఆగిపోలేదు, కానీ ప్రపంచమంతా కూడా గొప్ప దైవజనులు, గొప్ప సువార్థికులు ఆ దేశం నుండి వచ్చారు. ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించడానికి, మన కుటుంబము ఆ స్థానంలో ఉండడానికి మనమే స్థానాన్ని కల్పించుకోవాలి. ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి, 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాలు. 10వ వచనం నుండి చదవండి. యెహోవా మందసము చదవండి అమ్మా. 11వ వచనం చదవండి. యెహోవా మందసము 3 నెలలు హిత్తీయుడకు ఓబేదెదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదించును. చదవండి. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోమును ఇంటి వారిని
అతనికి కలిగిన ఆశీర్వదించునని సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును చాలు. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎథెల్బర్గ్ అనేటువంటి రాజు ఇంగ్లాండ్ దేశంలో ఒక అన్య దేశానికి రాజుగా ఉన్నాడు. తను వివాహం చేసుకున్నటువంటి బట్టర్ అనేటువంటి యవన కుమార్తె ఫ్రెంచ్ దేశం నుండి వచ్చినటువంటి యువరాణి. వీళ్ళిరువురు భార్య భర్తలు ఏమి నేర్చుకున్నారు అని అంటే, ఆ కుమార్తె దేవుని భక్తి, దేవుని యొక్క భయము, ఆ సాక్ష్యాన్ని చక్కగా కాపాడుకోవడం ద్వారా తన భర్త దేవుని అంగీకరించాడు. అలాగే రాజ్యానికి రాజు. ఎథెల్బర్గ్ ఏమి సాధారణమైన వ్యక్తి కాదు. ఇంగ్లాండ్ దేశానికి ఒక పెద్ద రాజు, యువరాజు. అతని ద్వారా ఒక 10,000 మంది రక్షించబడ్డారు. ఈ ఫ్యామిలీ ద్వారా 10,000 తర్వాత ప్రపంచ నలుమూలలకు సువార్త వెదజల్లింది అనే వాక్యం ఇప్పుడు ఎవరు విన్నాము? మనందరం కూడా విన్నాము. అంటే విన్నటువంటి మన జీవితాలలో ఈరోజు నా ఇంటి చుట్టుపక్కల వారు మందిరానికి రాలేదు అని అంటే ఖచ్చితంగా నా బలహీనత కూడా ఉంది అని మనం ప్రశ్నించుకోవడంలో, ఇందాక నేను ఒక మాట అన్నాను, అత్త చెడ్డది అని కోడలు అన్నదంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక మాట జారుండొచ్చు. ఆమెతో గొడవ పడడం కాదు, కానీ అరే నా కోడలు నేను కూతురులా ప్రేమించలేకపోతున్నానంటే ఎక్కడో నా కోపమో, నా ఆవేశమో, లేదంటే నాకున్నటువంటి హుందాతనమో ఏదో నా కోడలికి నాకు ప్రేమ అనేది కాకుండా కొద్దిగా తగాదకు తావుతీస్తుంది. కనుక దాన్ని ఖచ్చితంగా నేను సరి చేసుకుంటే నా కోడలు నా కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటుంది అనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రశ్నించుకున్నప్పుడు ఖచ్చితంగా అది సరి చేయబడుతుంది. అలాగే ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన సాక్ష్యం అనేది ఎక్కడ మనల్ని బలహీనపరుస్తుందో, ఎందుకు సంఘ అభివృద్ధికి కానీ కుటుంబ ఆశీర్వాదాలకు కానీ ఆటంకంగా ఎదురవుతుందంటే ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, దావీదు గారు విన్నారట. ఏమని విన్నాడు? ఎక్కడో ఓబేదేదోము ఉన్నాడు. ఓబేదేదోము ఇంట్లో దేవుని మందసం ఉంది. ఆ మందసం 3 నెలలుగా ఎవరింట్లో ఉంది? మొదటి 10వ వచనం మీరు తర్వాత చదవండి. దావీదు గారు భయపడి, బాబు నా కొత్త మందసాన్ని అని చెప్పేసి పక్కన పెట్టేశాడు. ఈ ఓబేదేదోము చక్కగా ప్రార్థనాపూర్వకంగా తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడు. తన ఇంటిలో పెట్టుకున్నప్పుడు 3 నెలలు తన ఇంటిలో ఉండడం ద్వారా ఓబేదేదోమును తన ఇంటి వారందరినీ తనకు కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదించాడట. అంటే ఆశీర్వదించాడనే విషయం ఎవరు విన్నారు? దావీదు గారు విని ఇప్పుడు చక్కగా దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఎలా ఉంటే బాగుంటుందో మొదటేమో నాకు వద్దు అన్నాడు. ఎవరు? ఈ దావీదే. అంతగా ప్రిపేర్ అవ్వలేదు, సిద్ధపడలేదు. ఇశ్రాయేలు ప్రజలకి 2వ రాజు. దేవుని మందసాన్ని ఎలా తీసుకురావాలో దావీదు కంటే ఇంకెవరికి ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు. హృదయానుసారుడని పిలువబడేటువంటి దావీదు దేవుని మందసం విషయంలో అభిమ వద్దు నా రాజ్యానికి అని చెప్పేసి విడిచిపెట్టినటువంటి మందసాన్ని ఓబేదేదోము ఇంటిలో పెట్టారు. ఓబేదేదోము భయభక్తులు కలిగి ప్రార్థనాపూర్వకంగా కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో క్రమాన్ని పాటించడం ద్వారా అంతకంతకు 3 నెలలు తన కుటుంబము తన కలిగిన సమస్తమును ఆశీర్వదించబడింది. అదే వార్త దావీదు తర్వాత విని 3 నెలల తర్వాత వచ్చి అంటాడు, నా మందసాన్ని నాకు ఇచ్చేయి, దేవుని మందసము నాకు కావాలని. ఇప్పుడు మందసం దగ్గరికి ఏది అవసరమో ఆర్భాటముతో ఆ తర్వాత యాజకులను తీసుకొని వచ్చి రకరకాల పరిస్థితులు అన్నీ కూడా మీరు అక్కడ చదవడం తర్వాత 15వ వచనం వరకు చదివితే తీసుకుని వచ్చి ఆర్భాటంతో డ్యాన్స్ చేసుకుంటూ గొంతులు వేసుకుంటూ మందసాన్ని తీసుకెళ్ళినటువంటి దావీదు తర్వాత కాలంలో ఆశీర్వదించబడినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు ఒక 2 భార్య భర్తల స్టోరీ, ఆ జీవిత చరిత్ర యథార్థ గాథ. క్రీస్తు శకము 598 నుండి 600 సంవత్సరాల మధ్యకాలంలో జరిగినటువంటి చరిత్ర. అంతకుముందు ఒక అన్య దేశంగా పిలువబడే ఇంగ్లాండ్ దేశము ప్రపంచానికి క్రైస్తవ దేశంగా ఎందుకు చెప్పుకోబడుతుందో అని మనం నేర్చుకున్నాం. అంత మాత్రం కాదు, ఈరోజు మన సాక్ష్యం అనేది మన ఇరుగు పొరుగు వారి విషయంలో మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు. అంత మాత్రమే కాదు, సంఘ ఎదుగుదలలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి. ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి. నాకెందుకులే కాదు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు విన్నాడు, నాకెందుకు అనుకున్నాడా? నాకెందుకు అనుకోలేదు. అది నాకు కావాలి. ఏది కావాలి? దేవుని మందసం నాకు కావాలి. మందసం మనకి ఎవరు? దేవుడే. యేసుక్రీస్తు ప్రభువు వారు మందసానికి సోదరసింగ్ అన్నారు కనుక వాళ్ళ ఇంట్లో ఆయన ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు నాకు కూడా కావాలి, నా ఇంట్లో కావాలి, నేను ఆశీర్వదించబడతాను. ఈరోజు నేను అంటాను, నీ ద్వారా భారతదేశం కదిలించబడబోతుందేమో, నీ ద్వారా నీ ప్రాంతం కదిలించబడబోతుందేమో, నీ ద్వారా నీ ఇరుగు పొరుగు వారు, నీ కుటుంబ సభ్యులు నీ ద్వారా కదిలించబడబోతున్నారేమో, నీ ద్వారా మరి నీ కుటుంబం, నీ భర్త, నీ పిల్లలు ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారు వారందరూ దేవుని సన్నిధిలోకి వస్తారు. ఎప్పుడేనంటే నీవు క్రమాన్ని పాటించినప్పుడు, నీ వాక్యానికి లోబడినప్పుడు. దావీదు అనుకున్నాడు, ఆ మందసం నాకు కావాలి. ఆ మందసం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి అనుకున్నాడు. ఈ కుమార్తె యేసు ప్రభువుని ఫ్రెంచ్ దేశం నుండి వచ్చిన తర్వాత నా భర్త రాజు కదా అని చెప్పేసి అన్ని సుఖాలు కోరికలు ఒకటే నేర్చుకుంది. నా రాజు అనగా నా మందసం. ఎవరా మందసం? యేసుక్రీస్తు ప్రభువు.
యేసుక్రీస్తు ప్రభులు వారిని విడిచిపెట్టలేదు. మీకు తెలుసు, దానియేలు బబులోను రాజ్యంలో ఉన్నాడు. యేసు ప్రభు దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. యోసేపు గురించి నేను జ్ఞాపకం చేశాను. ఈయన ఏ దేవుణ్ణి వదిలిపెట్టలేదు కనుకనే అక్కడికి వచ్చినటువంటి శరసాలు అధిపతన్నాడు. అతను మనం ఏమీ లెక్కడవలసిన అవసరం లేదు, అతని గురించి మనం ప్రశ్నించవలసిన అవసరం లేదు. తన దేవుడు తన వెంట పెట్టుకొని వచ్చాడు కనుక తన క్రమాన్ని తప్పేవాడు కాదు, తన దేవుడిని అనేకులకు పరిచయం చేసేవాడు కనుకనే యోసేపు విషయంలో మనం ఏది కూడా నేను లెక్క ఆడగను. ఈరోజు నిన్ను కూడా నేను అనుకుంటాను, ఒకరోజు మన జీవితం ముగించవలసి ఉంది. ఈరోజు, రేపో, ఏళ్ళలో, 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ముగించాలి. ఆ రోజు శరసాలధిపతి ఒక ఆయన ఉన్నాడు, నిన్ను కాపలా కాసి ఆయన ఒక ఆయన ఉన్నాడు, నిన్ను పుట్టించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, నీకు సమస్తమును ప్రొవైడ్ చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను కూడా లెక్క అడగను అని ధైర్యంగా మన ముందు నిలబడి, నా కుమార్తె, నా కుమారుడు నిన్ను లెక్క అడగను అనే పరిస్థితి ఖచ్చితంగా మనం సంపాదించుకోగలిగితే ఈరోజు ఖచ్చితంగా అదృష్టవంతులమే. మన ద్వారా సంఘము, కుటుంబము, మన చుట్టుపక్కల వారి దేవుని సన్నిధికి రాలేకపోతున్నారనంటే ఖచ్చితంగా మనలో మనము స్వపరిశీలన చేసుకుని దేవుని సన్నిధిలో, అయ్యా యోసేపు సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. అయ్యా ఇదిగో తండ్రి, మరి బట్టరైనటువంటి ఒక యవన కుమార్తె తన దేశంలో, అయ్యా తన ప్రపంచానికి ఒక చక్కటి సువార్థికురాలుగా తను వెళ్ళలేదు, కానీ తన ప్రార్థన జీవితం ద్వారా ఎన్నో కుటుంబాలు రక్షించబడ్డాయి. ఈరోజు మేము కూడా మరి మిమ్మల్ని అంగీకరించామంటే ఎంతోమంది ప్రయాస కనుక ఈరోజు నీ ప్రయాస ఇతరులకి సహకారిగా ఉంటే ఖచ్చితంగా నిన్ను బట్టి దేవుడు సంతోషించే అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మరి ఈ సమయంలో సహోదరులు చల్ల వినోద్